వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాడవాడల మండపాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అలంకరణ చేసి డప్పు వాయిద్యాలతో ఆడుతూ పాడుతూ ఆదిదేవుడు గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఉదయం నుంచి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక మొదలైన గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. వినాయక చవితి అంటేనే చిన్న పెద్దలు సంతోషంగా గడిపేటువంటి పండగ. నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదిదేవుడైనటువంటి గణపతి దేవునికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడల గణపతి మంటపాలను ఏర్పాటు చేసుకొని గణపతి విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకుంటున్నటువంటి పరిస్థితి కోలాహలంగా జరుగుతుంది. వాడవాడలకు కూడా ఆ కోలాహలంగా ఎవరికి నచ్చినటువంటి రీతిలో వారు పూజలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడు కాజీపేటలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శ్వేతార్క గణపతి మూల గణపతి ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ తెలంగాణలోనే అత్యంత విశిష్టత సాధించినటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయంలో మనం ఉన్నాం. భక్తులు ఉదయం నుంచే బారులు తీరి మాలాధరణ చేసుకునేటువంటి వాళ్ళు, గణపతి దీక్ష తీసుకునేటువంటి వాళ్ళ దీక్ష తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక వైపు భక్తులు దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. అసలు నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటిది, శ్వేతార్క మూల గణపతి ఆలయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నవరాత్రులు అనేటువంటిది అసలు ఎలా జరుపుకోవాలి, దాని విశిష్టత ఏంటి అసలు? శ్వేతార్క గణపతయే నమః, మాతాపితృభ్యో నమః. 9 రాత్రులు ఆదౌ పూజ్యో గణాధిప. మనకు నవరాత్రులు సమస్త దేవతలకు కూడా చేస్తారు, కానీ విశేషంగా నవరాత్రులు చేసేది మన సంస్కృతి సాంప్రదాయంలో గణపతికి, అమ్మవారికి. ఇందులో ముందుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. 9 రోజులు కూడా 9 రాత్రులు స్వామివారిని సేవించి అంటే నూతనమని కూడా పేరు. నూతనము అంటే వారిని వారు ఉద్ధరించుకోవడం, ఎప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవడం, నూతనంగా తయారవడం, మన లోపాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు పోవడమే నూతనంగా ఆ గణపతి మనకు తత్వం చూపించేటువంటి విధానం. ఆ గణపతి తత్వంలో గణపతి ఏ విధంగానైతే జ్ఞానముతో ఎన్నో విజయాలు సాధించినాడో, అదేవిధంగా మనము కూడా సూక్ష్మం దగ్గర నుంచి మోక్షము వరకు కూడా మనము జ్ఞానాన్ని ఆర్జించి మన జీవితాన్ని సార్థకత చేసుకోవడం కోసమే చేసేటువంటి ప్రక్రియ నవరాత్రి ఉత్సవాలు. అందరూ కూడా ప్రకృతి ఆరాధన చేయాలి, అంటే పార్వతీదేవిని అనుసరిస్తూ గణపతి ఆరాధన చేయాలి. ఎందుకంటే కలౌ చండీ వినాయక, మీ కలియుగంలో చండీ వినాయకులు మాత్రమే విశేషమైనటువంటి శక్తిని కూడుకొని భక్తులను ఉద్ధరిస్తూ ఉంటారని ఒక వాక్కు. ఆ యొక్క వాక్కును అనుసరించి గణపతి ఆరాధన మనము ప్రకృతి పరంగా, అంటే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని 21 గుణములు కలిగి ఉన్నటువంటి 21 పత్రములతో స్వామిని అర్చిస్తే ఈ వర్షాకాలంలో వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి ఆరోగ్యకరంగా నీటిని శుద్ధి చేస్తాయని, అందుకే గణపతి ఆరాధన చేసి గంగవొడికి గణపతిని చేరుస్తారని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం కోసమే కాకుండా జ్ఞానవృద్ధి, సంతోషము, జీవన వృద్ధి కోసము ఈ గణపతి నవరాత్రులు చేసుకోవడం చాలా శ్రేయస్కరం. మొత్తానికి అంతటా కూడా నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు. శ్వేతార్క మూల గణపతి ఆలయంలో మాత్రం 16 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అసలు వ్యత్యాసం ఏంటి? అసలు నవరాత్రులు 9 రాత్రులు ఉత్సవం నిర్వహించడం ఒక పద్ధతి అయితే, మన దేవాలయంలో షోడశాన్నిక దీక్షతో గణపతికి షోడశం అంటే ప్రీతి, అంటే షోడశనామాలు ఏ విధంగా ఏర్పడ్డాయో ఆ విధంగా షోడశనామాలకు తగ్గ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామాన్ని పెట్టుకొని ఆ గణపతి షోడశ గణపతిగా శ్వేతార్క గణపతిని ఆరాధించుకోవడం 16 రోజుల పాటు ఆనవాయితీగా వస్తుంది. మాస శివరాత్రి నాడు ప్రారంభమై అనంత చతుర్థి నాడు పూర్తవుతుంది ఈ ఉత్సవాలు. కనుక ఈ ఉత్సవాలు 16 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క రీతిలో స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, అదేవిధంగా ప్రత్యేక హోమ కార్యక్రమాలు, నిరంతర అన్నదాన కార్యక్రమాలు
అదేవిధంగా ప్రతిరోజు కూడా మహారాజ దర్బారు సేవ, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి ఇటువంటి గొప్ప ఉత్సవం జరుగుతున్న సమయంలో ఎంతోమంది భక్తులు ఇక్కడ దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఈ దీక్ష ఎందుకు తీసుకుంటారు అంటే దేవతలు సైతం ఈ దీక్ష తీసుకున్నట్లుగా, అంటే దీక్షగా గణపతి ఆరాధన చేసినట్లుగా మనకు తెలుస్తుంది. గణేశ పురాణం చెప్పింది శివుడు ఈ యొక్క గణపతి ఆరాధన చేసినట్లుగా, పార్వతీదేవి ఈ గణపతి ఆరాధన చేసినట్లుగా, కృష్ణుడు ఈ యొక్క గణపతి ఆరాధన చేసి పాపాలు పోగొట్టుకున్నట్టుగా, శివపార్వతులైతే పార్వతీదేవి సంతానం పొందినట్టుగా, శివుడు యుద్ధంలో విజయాన్ని సాధించినట్లుగా చెప్తున్నారు. అంటే గణపతిని ఆరాధన చేయడం వల్ల సమస్త కార్యములు సిద్ధిస్తాయి అనే ఒక నమ్మకముతో, విశ్వాసముతో ఇక్కడ గణపతి దీక్షలు తీసుకొని గణపతి ఆరాధన చేస్తూ ఉన్నారు చాలామంది భక్తులు. ఈరోజు కాజీపేట శ్వేతార్కముల గణపతిలో ముందుగా వరంగల్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. శ్వేతార్కముల గణపతి స్వయంగా వెలిసినటువంటి స్వయంభూ శ్వేతార్కముల గణపతి కాజీపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సంస్కృతి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ రాధాకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే సాయికృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే వీళ్ళ ఫాదర్ అనంతమల్లయ్య సిద్ధాంతి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం మొదలైంది. ఇక్కడ ఘనంగా నిర్వహించి ప్రజలకు ఆ గణపతి ఆశీస్సులు ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే విధంగా ఆ గణపతిని ఆరాధిస్తారు. ఖచ్చితంగా ప్రజలు ఇక్కడికి వచ్చిన ప్రజలకు కోరిన కోరికలు కొంగు బంగారమే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి దర్శనం? మాది మరికొండ గ్రామం అండి. చాలా విశిష్టమైన దేవాలయం ఇది, చాలా ప్రసిద్ధిగాంచింది. ఇంతకుముందు అనంతరం అయ్యగారు గారు ఉండేది, వాళ్ళు కూడా మంచిగా మౌన వ్రతంతో మంచి పూజలు చేసేది. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. పిల్ల పాపలతో అందరితో కలిసి వస్తూ ఉంటాము. మాకు తెలిసిన కొద్దీ మేము పూజలు చేస్తూ ఉంటాము. మాకు అనుకున్న కోరికలు అయితే నెరవేరాయండి. ఇక్కడ మాది ఇక్కడే అండి, సిద్ధార్థ్ నగర్ నుండి వచ్చాము. మేము లాస్ట్ 2 years నుండి వస్తున్నాం ఇక్కడికి, గణపతి టెంపుల్కి వస్తుంటాం అప్పుడప్పుడు. ఎట్లా ఉంటుందమ్మా ఇక్కడ వాతావరణం, ఎట్లా ఉంటుంది పూజా విధానం? బాగుంటుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ అండి, సిద్ధార్థ నగర్ నుంచి వచ్చారు. ఎట్లా ఉంటుంది ఇక్కడ శ్వేతార్కములపతి? ఇక్కడ చాలా అంటే మహిమా గల దేవుడు అండి. రెగ్యులర్గా వస్తుంటాము, వచ్చి చాలా ప్రశాంతంగా మంచి పూజా విధానం కూడా బాగుంటుంది. వినాయక చవితి వేడుకలను వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులు కోలాహలంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ భిక్షపత్, సతీష్ రాజ్ న్యూస్, వరంగల్.